గ్రామాహార్ ఈ పేరే చాలా అందమైన పేరు. అంటే గ్రామంలో ఆహారం. మామూలుగా మనకి గ్రామాలలో పల్లెటూళ్ళలో అంటే స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుంది అనేది మనకు తెలిసింది. అక్కడ ఇంకా పూర్తిగా కలుషితం అవ్వలేదు. అలాగే ఈ విషాలు కలపని పదార్థాలు దొరుకుతున్నాయి కాబట్టి గ్రామంలో తినే ఆహారం ఇంకా బాగున్నట్టు లెక్క. అదే పేరుతోటి ప్రారంభించారు. ఇప్పుడు గ్రామాహార్ పేరుతోటి ఆర్గానిక్వన్నీ అమ్ముతున్నారు. అందులో నాకు బాగా నచ్చినవి అంటే ఇది జెన్యున్గా చెప్పదగ్గది ఇంగువ. అసలు ఇటీవలి కాలంలో ఇంత మంచి ఇంగువ అసలు దొరకలేదు ఎక్కడ. చాలా కొంటున్నాం కానీ ఒకప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పాల ఇంగువ అనేవారు. ఆ ఫ్లేవర్ తోటి ఆ స్మెల్ తోటి ఉంది. అసలు ఆ మూత తీయగానే అంతటి మంచి సువాసనతో ఉన్నాయి ఇంగువ. తర్వాత వాళ్ళు కొత్త రకంగా పెట్టినది ఏంటంటే ఒకటి అందరూ అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు కానీ బెల్లం, మిరియాలు యాలకులతో కలిపినటువంటి ఆర్గానిక్ బెల్లం. ఆ బెల్లం కొంచెం పొడి తినగానే తెలుస్తుంది అందులో యాలకుల ఫ్లేవర్, పానకం తాగిన ఫీలింగ్ వస్తుంది. అలాగే నెయ్యి, స్వచ్ఛమైనది వాళ్ళ గ్రామం నుంచి తీసుకొచ్చి అమ్ముతున్న నెయ్యి. వీటితో పాటు ఇంకా చాలా మసాలా దినుసులు కానీ అన్ని పదార్థాలని, పప్పు దినుసులు అన్నీ కూడా ఆర్గానిక్ పండించినవి, ఆర్గానిక్గా పండించిన వాటిని అమ్ముతున్నారు ఈ గ్రామాహార్ వాళ్ళు. ఇవి నమ్మకం కలగాలంటే మనకి ఏంటంటే ఒకసారి కొనుక్కొని నచ్చితే రెండోసారి కొనుక్కుంటాం, లేకపోతే లేదు. చెప్పారు కాబట్టి కొనుక్కోవాలని ఎవరు చెప్పరు. కాకపోతే ఒకసారి రుచి చూస్తే మాత్రం మనకే తెలుస్తుంది, ఓహో ఇది నిజంగానే గ్రామాహారం అనే విషయం మనకి తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాం కదా, అందులో ఇంగువ ఫస్ట్ ప్లేస్ ఇంగువకి వెళ్తుంది, తర్వాత బెల్లం, ఆ తర్వాత కొన్ని ఊరగాయలు, ఇంకా మొత్తం మన వంటగదికి కావాల్సిన పదార్థాలన్నింటినీ కూడా ఈ గ్రామాహార్ మనకి సప్లై చేస్తున్నారు. కాబట్టి గ్రామాహార్ అంటే పల్లెటూరులో స్వచ్ఛమైన మనసు ఎలా ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన పదార్థాలని, ఆర్గానిక్గా పండించినటువంటి పదార్థాలన్నిటినీ ఒక్కసారి వాడి చూద్దాము. నచ్చితే రెండోసారి వెళ్తాము, నచ్చకపోతే అక్కడితో ఆగిపోతాం. మాకైతే బాగా నచ్చాయి కాబట్టి మేము తరచుగా వాటిని తీసుకుంటున్నాం. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సింది, సాధారణంగా బయట మనం కొన్ని చోట్ల అంటే కొన్ని కంపెనీలు అన్నీ అనకూడదు కానీ ఊరగాయలు కొంటే అది ఏ ఊరగాయో పేరు తెలియదు మనకి, అన్నీ ఒకలాగే ఉంటాయి. పైన లేబుల్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళ దగ్గరది అలా కాకుండా ఏ ఊరగాయది ఆ ఊరగాయ బాగా తెలుస్తుంది. అలాగే వెల్లుల్లి ఆవకాయ ఒకటి తెలిసిపోతుంది, దాని ఫ్లేవరు టేస్ట్ అంతా కూడా. చింతకాయ, గోంగూర, నిమ్మకాయ ఒకటి కాదు. అంటే ఎవరికి ఏది ఇష్టమో అది చూసుకునేలాగా ప్రతిదీ కూడా ఇది అంటే చూడగానే మూత తీయగానే ఫలానా అని తెలిసేలాగా చేస్తూ ఉండడం గ్రామాహార్ వాళ్ళ ప్రత్యేకత. అందుకని ఒకసారి గ్రామాహార్ వాళ్ళ అన్ని ప్రోడక్ట్స్తో పాటు ఊరగాయలు కూడా ప్రయత్నించి చూడండి. ఒకసారి నచ్చితే రెండోసారి కొనుక్కోండి, నచ్చకపోతే ఒకసారితో ఆగిపోండి.